మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ చేతిలో జాతీయ జెండా తలకిందులుగా కనిపించిన దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బైక్ పై వెనుక కూర్చున్న ఎమ్మెల్యే గొండి శంకర్ చేతిలో ఉన్న జాతీయ జెండాలో కాషాయ రంగు కిందకు ఆకుపచ్చ రంగు పైకి కనిపించింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జాతీయ జెండాను కాషాయ రంగు కింద ఉండేలా ప్రదర్శించకూడదు. అయితే ఈ ఘటనలో జెండా తలకిందులుగా కనిపించడం ఉద్దేశపూర్వకమా లేక అనుకోకుండా జరిగిందా అన్నది కీలకంగా మారింది. అయితే ఎమ్మెల్యే గొండి శంకర్ పై ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఘటనపై అధికారుల పరిశీలన, అందుబాటులో ఉన్న వీడియో ఆధారాలు, ఉద్దేశపూర్వకత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధి చేతిలోనే జాతీయ జెండా నిబంధనలు ఉల్లంఘించబడ్డాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం ఈ వీడియోపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎమ్మెల్యేపై చర్యలు ఉంటాయా లేక ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా అధికారులు పరిగణిస్తారా? ఇప్పుడు శ్రీకాకుళం ఇదే హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ చేతిలో జాతీయ జెండా తలకిందులుగా కనిపించిన దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బైక్ పై వెనుక కూర్చున్న ఎమ్మెల్యే గొండి శంకర్ చేతిలో ఉన్న జాతీయ జెండాలో కాషాయ రంగు కిందకు ఆకుపచ్చ రంగు పైకి కనిపించింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జాతీయ జెండాను కాషాయ రంగు కింద ఉండేలా ప్రదర్శించకూడదు. అయితే ఈ ఘటనలో జెండా తలకిందులుగా కనిపించడం ఉద్దేశపూర్వకమా లేక అనుకోకుండా జరిగిందా అన్నది కీలకంగా మారింది. అయితే ఎమ్మెల్యే గొండి శంకర్ పై ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఘటనపై అధికారుల పరిశీలన, అందుబాటులో ఉన్న వీడియో ఆధారాలు, ఉద్దేశపూర్వకత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, శ్రీజ, ఏదైతే జాతీయ జెండాకు సంబంధించి అవమానం చేశారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వీడియో హల్చల్ అవుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మొన్న 14వ తారీఖున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరంగ ర్యాలీని నిర్వహించారు. అయితే తిరంగ ర్యాలీకి సంబంధించి రామ్మోహన్ నాయుడు బైక్ కు ఒక జెండాను కట్టుకొని, అదేవిధంగా బైక్ వెనకతల శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ తన చేత్తో ఒక జెండా పట్టుకొని ఈ ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే చేతిలో ఉన్న జెండా అనేది తలకిందులుగా పట్టుకొని ఈ ర్యాలీ అయితే నిర్వహించిన గమనాను. ఈ నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో జాతీయ జెండా విషయంలో ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘించారనే అభియోగాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించేలాగా ఈ యొక్క చర్యలు ఉన్నావని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని అయితే వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉద్దేశపూర్వకంగానే అవమానం జరిగితే గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది. అయితే ప్రస్తుతం వీడియో ఆధారంగా జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే సాక్షాత్తు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బైక్ నడుపుతుండగా వెనుక ఎమ్మెల్యే జెండాన్ని తలకిందులుగా పట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది ఈ నేపథ్యంలో దీనిపై కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. కొంచెం ఆలస్యంగా వీడియో బయటకు వచ్చినప్పుడు కూడాను ఏదైనా సరే వీడియో ఆధారం ఉంది కాబట్టి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు జిల్లా కలెక్టర్ అనేది కొంత ఆసక్తిని అయితే కలిగిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మన భారతదేశంలో జాతీయ జెండాకు ఉన్న విశిష్టతను ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే జాతీయ జెండా ఎగరవేయడం కానీ దానికి సంబంధించి మనం చూసుకుంటే కొన్ని కఠినమైన నియమాలు కూడా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి బైక్ నడుపుతుండగా ఒక ఎమ్మెల్యే జెండాని అలా తలకిందలుగా పట్టుకోవడంపై కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము. బ్రిటన్ లో ఒక షార్ట్ బ్రేక్.